వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర్ చూసిన వాళ్ళందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. వారి సరస్వతీదేవి అంటేనే చదువుల తల్లి అని అంటూ ఉంటాం. అంతకు మించి ఎక్కువగా అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మనకున్న కళల్లో ఏ రంగంలో అయినా విజయాన్ని సాధించాలంటే ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటేనే మనం విజయం సాధిస్తూ ఉంటాం. అయితే వసంత పంచమి సందర్భంగా కొత్తపేటలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలంటూ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యక్షంగా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అనుకోవచ్చు, అందులో పాల్గొందాం. త్రిపుర సుందరి పరాభట్టారిక సహస్రనామ జపే వినియోగః కరణ్యాసః ఐమంగుష్టాభ్యాం నమః. ఇంకా సరస్వతీ దేవి అంటేనే చదువుల తల్లి. ఇంకా అమ్మవారికి సంబంధించి ప్రత్యేకమైన పూజలో పాల్గొనడానికి భక్తులు అయితే చాలా మంది రావడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు అందరూ పూజ చేసుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలంటూ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇంకా మంచిగా పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. పూజ అయిపోయిన తర్వాతకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తర్వాతకి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ చాలా మంది లైన్లో నించుని వెళ్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారికి సంబంధించి పుస్తకాలు అనుకోవచ్చు, పెన్నులు అనుకోవచ్చు, అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని మరి ప్రత్యేకంగా వెళ్తూ ఉన్నారు భక్తులు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 2 బ్యాచ్ల వరకు అయితే ఇక్కడ పూజ కార్యక్రమాలను నిర్వహించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక బ్యాచ్ అనేది పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అయితే వచ్చారు మనకి ఇక్కడ. విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసమధ్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురసుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం. పంచమి సందర్భంగా అమ్మవారి గుళ్ళో పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారనమాట. మనతో గురుగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్కారం. వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అయితే ఆలయానికి సంబంధించండి పొద్దున్నుంచి అమ్మవారికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు వసంత పంచమి అంటే అమ్మవారి ఉద్భవ దినోత్సవంగా భావిస్తారు. కాబట్టి ఈరోజు ప్రొద్దునే ప్రాతకాల 4:30కి పంచామృత సహిత అభిషేకం ప్రారంభమైంది. అక్కడి నుండి ఈరోజు చైతన్యం సృష్టి అంటే జగత్వం నుంచి చైతన్యానికి సృష్టిని తీసుకుపోయిన రోజు కాబట్టి అక్షర శ్రీకారాలకు చాలా విలువ ఉంది. ఈరోజు అక్షర శ్రీకారం చేస్తే సద్విద్య, చక్కని సంస్కారం విద్యార్థులకు అందుతుంది అన్న విశ్వాసంతో చాలామంది అక్షర శ్రీకారం కోసం సరస్వతి దేవాలయాలకి పోటెత్తుతారు జనాలు. అదేవిధంగా ఈరోజు ఈ దేవాలయానికి కూడా అక్షర శ్రీకారాల కోసం వస్తున్నారు. అమ్మవారి ఉద్భవ దినోత్సవం కాబట్టి ఈరోజు అమ్మవారిని విశేషంగా ఆరాధించడానికి భక్తులు కూడా విశేష సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామ పూజ ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 1 గంట వరకు అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ అష్టోత్తరనామాలు, సహస్రనామార్చన, అక్కడ అక్షరాభ్యాసాలు, కింద కూడా అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మవారిని ఈరోజు విశేషంగా ఆరాధించి జ్ఞానాన్ని మరియు చదువుని, సంస్కారాన్ని కూడా విద్యార్థులకు అందజేయాలని తల్లిదండ్రుల యొక్క తపన ఈ విధంగా. ఎందుకంటే చదువు కేవలం ఒక చదువు ఉంటే సరిపోదు, సంస్కారం కూడా కావాలి. అందుకే సంస్కార రహిత సాక్షరుడు రాక్షసుడు అంటారు. కాబట్టి అలాంటి చదువుని, సంస్కారాన్ని
అమ్మవారి సమక్షంలో అక్షర స్వీకారం జరిగితే విద్యార్థికి పరిపూర్ణంగా అందుతుందన్న ఒక్క విశ్వాసంతోనే ఈ రోజు అక్షర స్వీకారాల కోసం మనకి అమ్మవారికి సంబంధించి దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం అంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఎక్కువగా అక్షరాభ్యాసాలు అంటూ చేపిస్తూ ఉంటారు. అంటే ఆ రోజు ఎక్కువ ఫలితం ఉంటుందంటారా, లేకపోతే ఈ రోజు ఇంకా మంచి రోజు అంటారా? ఫలితాలు గురించి చెప్పాలంటే అది విశ్వాసంతో ఉంటుందండి. ఫలితం అనేది భగవంతుడు అంటేనే ఒక విశ్వాసం. అమ్మవారికి వసంత పంచమి రోజు అక్షర స్వీకారం చేస్తే చాలా విశేషము అనేది ప్రజల్లో గుండెలో పూర్తిగా నాటుకుపోయినది. సంవత్సరానికి ఒకటే రోజు వసంత పంచమి వస్తుంది, కానీ మూలా నక్షత్రం నెలకొకసారి వస్తుంది. అందులో నవరాత్రోత్సవాల్లో శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రానికి విశేషమైన ప్రతిఫలం ఉంటుంది, ఫలం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పోటెత్తుతారు అక్షర శ్రీకారానికి. కానీ ఏ దానికి అదే విశేషమైన ఫలం వస్తుంది. ఏ ఫలం వచ్చినా మొదలు విద్యార్థి యొక్క కృషి, తల్లిదండ్రుల యొక్క కృషి కావలసిందే తప్ప అక్షర శ్రీకారం చేసినంత మాత్రాన ఏదో జరుగుతుంది అనుకోవడం కూడా కాదు. అక్షర శ్రీకారం దేవుని యొక్క దీవెనలు పరిపూర్ణంగా అందుతాయి అనేది మాత్రం చెప్పొచ్చు. ఈ రోజు వసంత పంచమి రోజు అంటే అమ్మవారికి అక్షరాభ్యాసానికి సంబంధించి ఏ విధంగా చేస్తూ ఉంటారండి? అంటే ఆ కార్యక్రమం అనుకోవచ్చు, ఎలా చేస్తూ ఉంటారు? అక్షర శ్రీకారం అంటే ఏదైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏది ప్రారంభించినా మొదలు గణపతి పూజతో ప్రారంభిస్తాం. అయితే దేవునితో గణపతి పూజతో ప్రారంభిస్తే అది సత్ఫలం ఇస్తుంది అని చెప్పేసి మన హిందువుల యొక్క నమ్మకం. అదేవిధంగా ఈరోజు కూడా మొదలు గణపతి పూజ చేసేసి తర్వాత జ్ఞాన సరస్వతిని షోడశోపచార పూజ చేసిన తర్వాత విద్యార్థికి తల్లితోని తండ్రితోని అక్షర శ్రీకారాన్ని అంటే తండ్రితో మొదలు బియ్యంలో రాయిస్తాం. బియ్యము అంటే అక్షతలు, నాశనం లేనిది కాబట్టి ఆ అక్షతల్లో అక్షరాన్ని రాయిస్తాం. శ్రీకారం ఓం నమః శివాయ, సిద్ధం నమః ఈ రెండు చేసిన తర్వాత అయితే ఇక్కడ పలక మీద మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఈ విధంగా 16 అక్షరాలు ఐ, హిందీలో ఐ, తెలుగులో ఐ, తర్వాత హిందీలో అయిన తర్వాత ABCD 1 2 3 4 ఇవి 4 తల్లితో రాయిస్తాం. అంటే అక్షరాభ్యాసం తల్లితో జయించాలి అని మొదలు. తల్లి ప్రథమ గురువు కాబట్టి ఈ విధంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారండి భక్తులు? అంటే పూజా కార్యక్రమాలు టైం చూసుకున్నట్లయితే ఏ టైం నుంచి ప్రారంభమై ఏ టైంకి ముగిస్తాయి అంటారు? ఈ రోజు పొద్దున 6 గంటల నుంచే జనాలు ప్రారంభమయ్యారండి. మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి దఫా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. తర్వాత మళ్ళీ 5 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8:30 వరకు విశేషంగా అక్షరాభ్యాసాలు అనుకోనియండి, కుంకుమార్చనలు అనుకోనియండి జరుగుతూనే ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి, అయితే వసంత పంచమి రోజు అమ్మవారికి సంబంధించి పూజ కార్యక్రమాల గురించి పంతులు గారి మాటల్లో ఉన్నాము. అయితే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అక్షరాభ్యాసాలు అనుకోవచ్చు, పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన అంటూ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారనమాట. అయితే పిల్లలకి సంబంధించి అక్షరాభ్యాసం ఎందుకు చేయించాలి, ఏ విధంగా చేస్తారని కూడా మనకి పంతులు గారు తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అక్షరాభ్యాసం అనుకోవచ్చు, ఆ పూజా కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు మనకి ప్రారంభం అవుతుంది. శ్రీమాత్రే నమః. మాఘ శుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. మాఘ నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ సంవత్సరంలో జనవరి 23న ఈ వసంత పంచమి వచ్చింది. ఈ రోజున సరస్వతి దేవిని ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకల విద్యా స్వరూపిణి సరస్వతి దేవి జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీ పంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని, అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందని అంటూ ఉంటారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యా ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు. ఇక సరస్వతీదేవిని ఎలా పూజించాలి? వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి.
తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం, నేతితో పిండి వంటలు, చెరకు, అరటి పండ్లు, నారికేలం వంటి వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్న మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. యాకుందేందు తుషారహార ధవళాయ శుభ్ర వస్త్రాన్విత అనే శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీదేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు. ఓం శ్రీరామదూతాయ నమః శరణం ప్రపద్మాయ నమః ఆపదామవతారం నాథానం భూకాక్షం శ్రీరామం పూజో నమాభ్యాం ఓం శుక్లాం వరదరం విఘ్నోపశాంతే ఓం శ్రీ హరిబ్రహ్మేంద్ర సేవితా నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదేయవర్జితా రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా రంజనీ రమణీరస్యారనత్కింకిణి మేఖలా రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా కామ్యా కామకళారూపా కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతి కందా కరుణారససాగర కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మద విహ్వలా విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత ఓం నానాప్రకారేణ సుగంధిని యథాకాలో భవాని చ ఓం మాల్యాదీనిం సుగంధిని మాల్యాదీని ఏతాని పుష్పాని పూజార్థం ప్రతిగ్రహీతామ్మ ఓం సర్వదా ఖాళ అమ్మ గణపతి జిల్లాలమ్మ త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబకాని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్య తనుమధ్యాతమోపహ చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానందలవిభూతా బ్రహ్మాద్యానంద సంతతిః పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవతా మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసికా కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా శృంగారరస సంపూర్ణా జయా జాలంధర స్థితా ఓడ్యానపీఠ నిలయా బిందుమండలవాసిని రహో యాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా సద్యః ప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివర్జితా షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయిని నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్థశరీరభవరోగగ్ని భవచక్రప్రవర్తిని ఛందస్తారా శాస్త్రతారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్దామ వైభవా వర్ణరూపిణి జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుష్ట శాంతతీత కళాత్మికా గంభీరా గగనాంతఃస్థా గర్వితా గానలోలుపా శిష్టేష్టాశిష్టపూజితా అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా చిచ్చక్తిశ్చేతనా రూపా జడశక్తిర్జడాత్మికా గాయత్రీ వ్యాహృతిः సంధ్యా ద్విజబృందనిషేవితా తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థితా నిస్సీమ మహిమా నిత్యయౌవనా మదశాలిని మదఘూర్ణితరక్తాక్షి మదపాటలగండభూః చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా కుశలా కోమలాకారా కురుకుళ్ళా కులేశ్వరీ
कुलकुण्डालया कौलमार्गतत्परसेविता कुमारगणनाथाम्बा तुष्टिः पुष्टिर्मतिर्धृतिः शान्तिस्वस्तिमती कान्तिर्नन्दिनी विघ्ननाशिनी तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलयाचलवासिनी सुमुखी नलिनी शुभ्रूः शोभना सुरनायिका कालकण्ठी कान्तिमती क्षोभिणी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धिचक्रनिलया रक्तवर्णा त्रिलोचना खट्वाङ्गादिप्रहरणा वदनैकसमन्विता पायसान्नप्रिया त्वक्स्था पशुलोनकर्या పసుపు రంగు వస్త్రాలతో తెల్లని जननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा మాఘ శుద్ధ మాఘ నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ సంవత్సరంలో జనవరి 23న ఈ వసంత పంచమి వచ్చింది. ఈ రోజున సరస్వతి దేవిని ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకల విద్యా స్వరూపిణి సరస్వతి దేవి జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీ పంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని, అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందని అంటూ ఉంటారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యా ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు. ఇక సరస్వతీదేవిని ఎలా పూజించాలి? వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం, నేతితో పిండి వంటలు, చెరకు, అరటి పండ్లు, నారికేలం వంటి వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీదేవిని పూజిస్తున్న మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. యాకుందేందు తుషారహార ధవళాయ శుభ్ర వస్త్రాన్విత అనే శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సరస్వతీదేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది.
అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. వసంత పంచమి శుభాకాంక్షలు. మీకు అందరికీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నాగోలు బండ్లగూడ ఆనందనగర్. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? జ్ఞాన సరస్వతి అనేటువంటి దేవాలయానికి ఈ కమిటీ కానీ, కమిటీ సభ్యులు కానీ, అర్చకులు కానీ పరిపూర్ణ న్యాయం చేకూరుస్తున్నారు. మేము ప్రతి సంవత్సరము ఇక్కడ వస్తుంటాము. ప్రతి నెలకు కూడా ఇక్కడ గణపతి గుడి కూడా ఉంది, అక్కడ కూడా వస్తుంటాము. ఇక జ్ఞాన సరస్వతి అంటే సంపద, తరగని సంపద, ఎంతమంది దానం చేసినా తగ్గనిది, ఎవరు కూడా దోచుకున్న సంపద. విద్యార్థి దశకు బాల్య యౌవన కౌమార వార్ధకేశం 4 దశల్లో విద్యార్థి కౌమారములో ఉన్నత చదువులు, వార్ధకేశలో మనం పిల్లలకు చెప్పడము, వృద్ధాప్యంలో అన్నీ అనుభవించడం, సలహాలు ఇవ్వడం. కనుక ఏ స్థాయి వారికి కూడా జ్ఞానం అనేది అవసరం. కనుక ఇదే ప్రధానం. అందుకని ఇక్కడ ఈ జనాలు ఉత్సవం కానీ ఏదున్నా కూడా సరస్వతి అమ్మవారి ప్రిఫరెన్స్. ఎందుకంటే ఒక కుర్రవాడికి 100 రూపాయలు ఇస్తే 10 ఖర్చు పెట్టి 90 ఎక్కడ పెట్టాలి, 90 ఎక్కడ ఖర్చు పెట్టి 10 మిగిలించుకోవాలి అనే ఆ యొక్క ఆలోచన కూడా జ్ఞాన సరస్వతి ఇస్తుంది. కనుక చదువు రానివాడు కూడా కష్టం చేసి సంపాదించిన వాడు ఉన్నాడు. చదువు లేదు కదా, అతనికి జ్ఞానం అనేది ఉన్నది. కనుక విశ్వమంతా వ్యాప్తించున్నటువంటి యొక్క అమ్మవారి శక్తి గురించి చెప్పతరం మన చేత కాదు. ఉన్న దాంట్లో ఈ యొక్క పండుగ రోజు సరస్వతి అమ్మవారి ముందర అందరికీ కోరుకునే తరగని సంపద, అందరికీ జ్ఞానాన్ని సంపాదించి తామసము, ఉక్రోషము, కోపాతాపాలు తగ్గి అందరూ కూడా అన్యోన్య భావనతో ఉండాలి. ప్రపంచమంతటా, కేవలం మన దేవాలయము ఉన్న నాగోలు, హైదరాబాదు, తెలంగాణ కాదు, ప్రపంచమంతా మంచి మేధా సంపత్తితోటి, ఆలోచన పరిజ్ఞానంతో కలిసిమెలిసి ఉండాలి అని అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారు అందరి మీద ప్రసరణ, ఆమె శక్తి పడాలి అని చెప్పని సరస్వతి అమ్మవారికి శ్రీమాత్రే నమః. అంటే అమ్మవారికి సరస్వతీదేవి అంటేనే మనం ఎక్కువగా చదువు గురించి ఆలోచిస్తూ ఉంటాం. జ్ఞానం ఉంటే మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు. అదే మించి మనకున్న కళల్లో అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటే ఎందులో అయినా విజయం సాధిస్తామని అంటూ ఉంటాం. దానికి మీరేమంటారు? 100%, 1000% 1000. 100 అంటే మామూలుగా నానుడి, 1000కి 1000%. ఆ జ్ఞాన సంపదతోటే అన్నీ వస్తుంది. ఏమండి అలా మాట్లాడుతున్నారు అని బాధ కలిగేటువంటి బాధ కూడా మనం మాట్లాడకూడదు. మనకు జ్ఞానము దేనికి ఇచ్చింది? అమ్మవారు. జ్ఞానం అనే పదమే అజ్ఞానాన్ని తొలగించినటువంటిది. కనుక అటువంటి జ్ఞానం ఇచ్చిన తల్లి ముందర వాళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శించి కుటుంబ వ్యవస్థలో కానీ సామాజికంలో కానీ మనం సంఘజీవులం, ఎవరిని కూడా ఖండించి విరుద్ధంగా పోయడానికి వీల్లేదు. కనుక ఆ అమ్మవారి యొక్క శక్తి ద్వారా అందరికీ కూడా మంచి జ్ఞానాన్ని పొంది ఒక మ్యూచువాలిటీలో అందరం ప్రయాణం సాగాలి అని చెప్పని అమ్మవారిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిత్తకేకి ఘనా రోగపర్వతదంభోళిర్మృత్యుదారుకుఠారికా మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా అపర్ణా చండికా చండముండాసురనిషూదిని క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాగృతిః ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియా మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా వీరారాధ్య విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండభైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యధూః త్రిపురేషి జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా కపర్దిని కళామాలా కామధుఃకామరూపిణి కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణా పరం జ్యోతిః పరం ధామ పరమాణుః పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః
प्राणेश्वरी प्राणदात्री पञ्चाशत्पीठरूपिणी विशृङ्खला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोगग्नि भवचक्रप्रवर्तिनी छन्दस्सारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी उदारकीर्तिरुद्दामवैभवा वर्णरूपिणी जन्म मृत्युजरा तप्तजनविश्रान्तिदायिनी सर्वोपनिषदुद्भुष्टा शान्त्यतीतकलात्मिका गम्भीरा गगनान्तस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कान्ता कान्तार्थविग्रहा कार्यकारणनिर्मुक्ता कामकेलितरङ्गिता कनत्कनकताटङ्का लीला विग्रहधारिणी अजाक्षय विनिर्मुक्ता मुग्धा क्षिप्रप्रसादिनी अंतर्मुख समाराध्य बहिर्मुख सुदुर्लभा त्रयी त्रिवर्ग అయితే ఇప్పుడు పైన మనం చూసుకున్నట్లయితే అమ్మవారి గర్భగుడి దగ్గర కూడా అక్షరాభ్యాసం అంటూ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ అంతమంది జనాలు అంటే భక్తులు వచ్చే వారికి సరిపోదు కాబట్టి కింద కూడా ఒక మండపం ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహం పెట్టి చాలా మంది పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం అనేది చేయడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, చిన్న పిల్లలు కానించి అంటే 3 సంవత్సరాల నుంచి అక్షరాభ్యాసం అంటూ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలందరికీ చేయడం జరుగుతుంది. ఒక పిల్లల్ని పట్టుకొని కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం అంటూ చేయించడం జరుగుతుంది. మరి ఇందాకే మనం విన్నాము పంతులు గారి మాటల్లో అసలు అక్షరాభ్యాసం అంటూ ఏ విధంగా చేస్తారు, ఈ రోజు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, విశేషం ఉంటుందని కూడా తెలియజేశారు. కాబట్టి చాలా మంది భక్తులు ఈ రోజే వచ్చి వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం అంటూ చేయించడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్న అక్షరాభ్యాసం చేయించేటప్పుడు కొత్త పుస్తకాలు అనుకోవచ్చు, కొత్త పలక మీద చిన్నపిల్లలకైతే రాపించడం జరుగుతుంది. అయితే బీజాక్షరాలు అయితే ఏవైతే ఉంటాయో ముందుగా వాటితోనే ప్రారంభిస్తూ ఉంటారు అక్షరాభ్యాసానికి సంబంధించి. సరస్వతీదేవి అంటే చదువుల తల్లి అని అంటూ ఉంటాం. చదువు గురించే కాకుండా అమ్మవారికి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుందని కూడా మనకి చెప్తూ ఉంటారు. అయితే మనం చేసే పనిలో ఏదైనా ఒక ఆలోచనతో చేయాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి, అంటే అది కూడా అమ్మవారు ప్రసాదించడమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రిఖండేశి త్రిగుణాంబా త్రికోణగా. అయితే వసంత పంచమి సందర్భంగా చాలా మంది భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే అందుకు ఒకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మలక్పేట నుంచి వస్తున్నాము. మలక్పేట నుంచి వస్తున్నారా? మా మనవరాలకి వాళ్ళ అక్షరాభ్యాసం చేద్దాం అనేసి వచ్చాము. అయితే వసంత పంచమి అంటేనే ఇంకా అమ్మవారికి సంబంధించింది, సరస్వతీదేవి అమ్మవారికి. అయితే చాలా మంది పిల్లలు అయితే ఇక్కడ రావడం, అక్షరాభ్యాసం చేయించుకోవడం అలా జరుగుతూ ఉంది. అమ్మవారి గురించి ఏదైనా మాటలు తెలియజేయండి. వసంత పంచమి అంటేనే అమ్మవారి సరస్వతీదేవికి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున తలుచుకోని వాళ్ళు ఉండరు, పూజ చేయని వాళ్ళు ఉండరు. ఈ చిన్నపిల్లలకైతే ఈ అక్షరాభ్యాసం అనేది ఈరోజు ప్రత్యేకంగా చేయబడుతుంది. అందుకని చెప్పి మేము అందరం కలిసి ఈ ఆలయానికి వచ్చాము. ఆ సరస్వతి మాత కటాక్షం మా పిల్లల మీద మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ ఫస్ట్ టైమే రావడం అండి, లేకపోతే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ టైంకి ఎంతమంది అంటే పిల్లలు అనుకోవచ్చు, పబ్లిక్ అంటే ఎక్కువగా వస్తూ ఉంటారంటారు? పబ్లిక్ చాలా మంది వస్తారండి. 1000 మంది పిల్లల వరకు ఇవాళ అక్షరాభ్యాసం జరుగుతుంది అనుకుంటున్నాను ఇక్కడ.
మేము 7 సంవత్సరాల క్రితం వచ్చాము. అప్పుడు పెద్ద మనవరాలకి చేసాము. ఇప్పుడు ఇది మా చిన్న మనవరాలకి అక్షరాభ్యాసం చేయడానికని వచ్చాము అనమాట. ఎలా అనిపిస్తుందండి ఇక్కడికి రావడం మరి అమ్మవారికి సంబంధించి? చాలా చాలా హ్యాపీ అండి. మాకు ఏంటంటే అమ్మవారిని చూసిన సంతోషం, తర్వాత పిల్లలకు కూడా బాగా ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు బాగా చదువుకుని పైకి వస్తారని చెప్పి మాకు. అంటే మనకి సరస్వతి దేవి అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది బాసర అమ్మవారు, తర్వాతకి వరగల్లో ఉన్న అమ్మవారు. అంటే చాలా వరకు అక్కడికి వెళ్ళలేకుండా ఉండే వాళ్ళు ఉంటారు ఈ సమయానికి. కాకపోతే ఇక్కడ ఏర్పాట్లు అంటే ఏ విధంగా చేస్తున్నారంటారు? ఏర్పాట్లు చాలా చక్కగా చేశారండి. భక్తులందరికీ వీలయ్యేటట్టుగా అన్ని రకాల సౌకర్యాలు చూస్తున్నారు ఇక్కడ. చక్కగా అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు అందరూ. చాలా ఆనందంగా ఉంది మాకు. అన్నీ బాగా జరుగుతున్నాయి ఇక్కడ. పూజలన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. ప్రశాంతంగా చేసుకొని అంటే ఇక్కడ పూజ చేసుకున్న వర్గాలు అంటే కొంచెం రష్ ఎక్కువ ఉంటారు, అందుకని చెప్పి మేము ఇక్కడే ప్రిఫర్ చేసాం అనమాట. ఇక్కడైతే ప్రశాంతంగా జరుగుతుంది. అయ్యవార్లు కూడా బాగా చెప్తున్నారు, మంత్రాలు అవి బాగా చదివారు, చక్కగా చేయించారు. పలక మీద అది రాయించారు, ఓం నమ శివాయ సిద్ధం నమమ అని చెప్పి. ఎంతసేపు పడుతుందండి ఈ అక్షరాభ్యాసం అంత కార్యక్రమం జరిగేంత వరకు? ఒక అరగంట సేపు పడుతుందమ్మా. ఒక అర్ధ గంటలో మొత్తం ముగిస్తున్నారు. కార్యక్రమం అంతా జరుగుతుంది. అంటే ఎన్నింటికి వచ్చారు మీరు? మేము 8 గంటలకు వచ్చాము. అంటే దానికంటే ముందే అందరూ రావడం జరుగుతుంది. అదే కదా, 8 గంటలకు వచ్చి క్యూలో నిలబడ్డాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చూసారు కదంటే అమ్మవారికి సంబంధించి మనకి బాసర వరగలు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం, అక్షరాభ్యాసం అంటూ బాగా చేస్తున్నారు, ఇక్కడ కార్యక్రమాలు అంటూ బాగా జరుగుతున్నాయని భక్తుల మాటల్లోనే విన్నాము. ఇంకా జరుగుతుంది కార్యక్రమాన్ని కూడా మనం చూద్దాం. భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం చుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహిని మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జప. పూజా కార్యక్రమాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, బ్యాచ్ల వైజ్గా అక్షరాభ్యాసం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకళ్ళు పూజ అయిపోయిన తర్వాతకి మళ్ళీ మొత్తం ఇక్కడ మనకి క్లీన్ చేసేసి మళ్ళీ పూజలో కూర్చున్న వాళ్ళు మళ్ళీ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడే పిల్లలు అక్షరాభ్యాసం చేయించుకున్నారు, అయితే వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తార్నాక అండి. అంటే ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా వస్తూ ఉంటారా? ఎలా అనిపించింది పూజా విధానం? బాగా చేశారండి. బాగా మేనేజ్మెంట్ కూడా బాగా కోఆర్డినేట్ చేశారు. ఎక్కడ తొక్కిసలాట్ లేకుండా బాగా మేనేజ్ చేశారు. మీ పాపనా? చిన్న పాప ఇక్కడే చేయించారా? అంటే వర్గలు బాసర వెళ్ళలేము, ఈ టైంకి వెళ్ళాలి పూజ చేయించుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ బాగా మేనేజ్ చేస్తున్నారు. ఆర్గనైజేషన్ కూడా చాలా, మేనేజ్మెంట్ కమిటీ కూడా చాలా బాగుంది, బాగా నిర్వహిస్తున్నారు. ఏ టైంకి వచ్చారండి పూజ? 8 o'clock వచ్చామండి. ఒక 10 minutes వెయిట్ చేసాము. వెంటనే అంత క్యూ లైన్ అంత సిస్టమ్ అంతా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. అంటే చూస్తూనే ఉన్న భక్తుల మాటల్లో అంటే ఎక్కువసేపు అయితే పట్టడం లేదు, దర్శనానికి అనుకోవచ్చు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి కార్యక్రమాలు కూడా చాలా బాగా చేశారని చెప్తూ ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే మనం వింటున్నాము. అయితే వసంత పంచమి సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆలయానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ పూజా కార్యక్రమాలు అంటూ ప్రారంభమై వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తేనమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈ జ్ఞాన సరస్వతి దేవాలయము నందననామ సంవత్సర దేవాలయము 13వ ఫిబ్రవరి 2013లో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. మాఘశుద్ధ పంచమి, మాఘశుద్ధ తృతీయ, నందననామ సంవత్సరం. తర్వాత అప్పటి నుంచి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా మా పొద్దున్న సేవ 7 గంటల నుంచి అక్షరాభ్యాసాలు జరుగుతాయి. జ్ఞాన సరస్వతి ఆలయం బాతూరులో ఉంది, కానీ
కొంతమంది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కొంతమంది అక్కడికి పోలేరు, కొంతమందికి పాపం వెళ్లకుండా ఉంటా బాధపడతారు. అందుకని మన దండనగర్లో ఇంత పెద్ద దేవాలయం నిర్మించడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో మాకు అమ్మవారి ప్రతిష్ట తృతీయ నాడు శతభిజ నక్షత్రం నందననామ సంవత్సరం మాఘశుద్ధ తృతీయ నాడు ప్రతిష్ట చేసింది. అప్పటి నుంచి మాకు ఇక్కడ ఈ అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు చాలామంది వస్తున్నారు. కాకపోతే ప్రచారం అయినా కొద్దీ ఇప్పుడు మా ఇవాళ 13వ సంవత్సరం 12వ మా ద్వాదశ బ్రహ్మోత్సవాలు కూడా పోయిన సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అప్పటి నుంచి మాకు ప్రతి దినదినాభివృద్ధిగా అక్షరాభ్యాసాలు పెరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అక్షరాభ్యాసం ఇవాళ శ్రీపంచమి అమ్మవారి జన్మదినం, చాలా విశిష్టం. అది కాకుండా ముఖ్యంగా ఇవాళ చెప్పాల్సింది అంటే శుక్రవారం పంచమి కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా విశేషం. అందుకని సరస్వతి పూజలు, అందుకని అందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు. అదే కాకుండా అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం, ఆ రోజు కూడా మా దగ్గర విశేషంగా హోమాలు జరుగుతాయి. సరస్వతి హోమం, తర్వాత అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. అందుకని ఇక్కడ జంట నగరాలే కాకుండా ఈ తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఇక్కడ మంచి మా వృత్తికులు కూడా చాలా ఘనంగా మంచిగా అక్షరాభ్యాసం చేస్తున్నారు. కొంతమంది భక్తులు మాకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే, అంటే మీరు చెప్పుకోకూడదు మా గొప్పతనం, కానీ మా బాసర కంటే కూడా బాగా చేయిస్తున్నారు ఇక్కడ అక్షరాభ్యాసం ఒకళ్ళిద్దరు మాకు చెప్పడం జరిగింది. భక్తులందరూ చాలా ప్రశాంతంగా కూర్చొని మేము పూజ చేసుకున్నాం. అంటే అంత దూరం మేము వెళ్ళలేము, కాకపోతే ఇక్కడ ఉన్న కార్యక్రమానికి సంబంధించి అధికారులందరూ మంచిగా చేస్తున్నారని వాళ్ళ మాటల్లోనే మేము విన్నామండి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మాకు కావాల్సింది అదే, ఇక్కడ ఈ గుడి ప్రాచుర్యం కావాలి, అందరికీ అందుబాటులో ఈ గుడి ఉండాలని నిర్మించడం జరిగింది. ఆ అమ్మవారి కటాక్షం మా పైన అలా ఉంది. ఇప్పుడు ఇంకా విశేషాలు మా ప్రధాన ఆచారి అతని ద్వారా తెలుసు. నమస్తే అండి. పూజా కార్యక్రమాలు ఇప్పుడు మేము చూస్తూనే ఉన్నాము. చాలా వరకు భక్తులు రావడం జరుగుతుంది. ప్రశాంతంగా కూర్చొని పిల్లలకి సంబంధించిన అక్షరాభ్యాసం అంతా చేయించుకుంటూ ఉన్నారు. అయితే అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఏ సమయం నుంచి ప్రారంభం అవుతున్నాయి, ఏ సమయానికి ముగిస్తాయి? ఈరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటే 4:30కి మొదలైందండి. అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అమ్మవారికి ఏమిటి అంటే అక్షర స్వీకారాలు సాయంత్రం వరకు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం వరకు జరుగుతాయి. ప్రత్యేకించి ఏంటంటే మా అమ్మవారికి చూడడానికి మీరు మూర్తిని చూస్తే అత్యంత మనోహరంగా ఉంటుంది. అమ్మవారు కన్నుల పండుగ ఒకసారి వెళ్ళి మనం చూస్తే చాలా ఆహ్లాదకరంగా మనకు ఉన్నటువంటి బాధంతా కూడా ఆ మూర్తిని చూస్తే తీరిపోతుంది అనమాట. అంత చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు. ప్రత్యేకం ఏంటి అంటే అమ్మవారి దగ్గర మాటలు రాని విద్యార్థులు, సరిగ్గా మాటలు రాని విద్యార్థులు, అలాగే చదువులో వెనకబడినటువంటి వారు ఎవరైనా కనుక అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అమ్మవారికి ప్రత్యేకించి తేనెతో అభిషేకం చేస్తారు. ఆ తేనెను ప్రత్యేకంగా ఆ యొక్క విద్యార్థులకు ఇస్తారు. దాన్ని తీర్థంగా స్వీకరించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వాక్కులో దృఢమైనటువంటి దృఢత్వాన్ని వచ్చి చక్కగా మాటలు మాట్లాడతారని చెప్పని చాలా భక్తులు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా నిత్యము విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు ఉదయం 4 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం సుమారుగా 2 గంటల వరకు, అలాగే సాయంత్రం కూడా 4 గంటల నుంచి 6-7 గంటల వరకు కూడా అక్షర స్వీకారాలు జరుగుతాయి. అలాగే మొన్నటి వరకు కూడా త్రయోదశ వార్షికోత్సవాలు జరిగాయి. కాబట్టి ఈరోజు రాత్రి అమ్మవారికి విశేషముగా విశేష హారతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా చక్కగా అమ్మవారిని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. అలాగే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోవడం వలన మీ యొక్క సమస్య ధర్మబద్ధమైనదైతే కనుక ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. స్వస్తి. అమ్మవారికి సంబంధించి ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటారు పిల్లలకి సంబంధించి? విశేషంగా ఒకటమ్మా, ఈ మధ్య ఈ మాధ్యమాల్లో అందరూ కూడా సందేహపడుతున్నారు. ఏంటంటే మూఢం వచ్చింది, అక్షరాభ్యాసాలు పనికిరావు అంటే ఎలా అయిపోయిందంటే సామాజిక మాధ్యమాల్లో అంటే ఎవరిని కూడా మనం విమర్శించకూడదు, తప్పు. మా వరకు మేము చెప్తాం వినండి. కొంతమంది దేవాలయాలకు వచ్చి కూడా ముహూర్తాలు పెట్టించుకుని వస్తూ ఉంటారు. ఈ ముహూర్తంలోనే చేయాలి అని. మీరు ఇప్పుడు తిరుపతి వెళ్తారు, ఏదో శ్రీశైలం వెళ్తారు, మీరు ఏదో పూజ చేయించుకోవాలి, మీకు ముహూర్తం కుదురుతుందా? కుదరదు కదా. అయితే ఒక మాట చెప్పారు, ఏంటి అంటే ఎక్కడ దేవాలయంలో అయినా సరే, ఎక్కడ క్షేత్రంలో అయినా సరే
మనం పాటించేటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణము వీటికి ఎటువంటి దోషాలు ఉండవు. కాబట్టి శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితము. ఏదైనా మనకు కావాల్సింది ఏంటి పిల్లల విషయంలో, ఇప్పుడు పిల్లలందరూ ఫోన్లకు అలవాటు పడుతున్నారు ఓపెన్గా. అయితే వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి చాంచల్య దోషము, మనశ్చాంచల్య దోషము తొలగి సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ రోజున ప్రత్యేకించి చేసుకోవడం వల్ల కలుగుతుంది. అయితే అండి ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసుకున్నట్లయితే చాలా అందంగా ఉన్నారు. అమ్మవారే అందము చెప్పాలంటే, అది చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉన్నారు అమ్మవారి విగ్రహం. తెలియచేయండి. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మా ఆచార్యులు చెప్పిన మాట చాలా ఖచ్చితం. ఎందుకంటే కరెక్ట్ కూడా. మా అమ్మవారి విగ్రహాలు ఇక్కడ చేయించడం జరగలేదు. అమ్మవారు శక్తి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు మహాబలిపురంలో మేము ప్రత్యేకంగా వెళ్ళి స్థపతిని తీసుకెళ్ళి రాయి సెలెక్ట్ చేసి చెక్కించడం జరిగింది. మా ఆచార్య చెప్పినట్టు చాలామంది భక్తులు కూడా అమ్మవారి విగ్రహం చూస్తే మాకు అక్కడి నుంచి కథల బుద్ధి అవుతుంది అన్నారు. అంత పెద్ద విగ్రహం. ఒక్కొక్క విగ్రహం కూడా అమ్మవారి విగ్రహం ఈ 2 విగ్రహాల కంటే 1 ఇంచు పెద్దగా ఉందమ్మా. 4 ఫీట్ల 11 ఇంచులు. మన ఆధారపీఠం నుంచి మొదలు పెట్టుకుంటే 5 ఫీట్ల పైన ఉంటుంది అమ్మవారి విగ్రహం. అమ్మవారు అంతా చాలా చక్కగా రూపుదిద్దుకొని ఉండి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా శక్తి గణపతి, ఆ 3 విగ్రహాలు కూడా ఇక్కడ చేయించినవి కావు. అవి మహాబలిపురం నుంచి తెచ్చాం. అమ్మవారి అనుగ్రహం మా మీద ఉందని చెప్పడానికి మీకు ఒక నిదర్శనం ఏంటంటే, మేము ప్రతిష్టా కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుందామన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు 6 నెలల ముందే వచ్చి అమ్మవారి ఇక్కడ మా దగ్గర ధాన్యావాసంలో పెట్టాం. ఎందుకంటే ఇక ఆమె వచ్చి విగ్రహం ఉంది కనుక ముహూర్తం పెట్టుకొని ఉత్తరాయణం కొరకు వెయిట్ చేసి మాఘశుద్ధ తృతీయ నాడు అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. మంచి పెద్ద పెద్ద విద్వాంసులను పిలిచి చేయించామమ్మ. అందుకని అప్పటి నుంచి దినదిన ప్రవర్తమానంగా బాగా వస్తుంది. ఇంకా బాగా కావాలని, ఇంకా అమ్మవారి ఆలయం అభివృద్ధి కావాలని, భక్తులను అమ్మవారి ఇక్కడ కూర్చుని కనికరించాలని మేము ఎప్పుడు కూడా ఆశిస్తున్నాం. అందుకని భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. చాలా చక్కగా తెలియజేస్తారండి. థ్యాంక్స్ సో మచ్. అంటే చూసారు కదండి, ఇక్కడున్న పెద్దవాళ్ళు కూడా అమ్మవారి విగ్రహం గురించి అనుకోవచ్చు, ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అసలు ఏ విధంగా చేస్తారు, ఈ రోజున్న ప్రత్యేకతల గురించి కూడా చాలా వరకు చాలా సందేహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మూడాలు కాబట్టి అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేయొచ్చా లేదా అని చాలా మంది సందేహాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలియజేశారు. మంచిగా చేసుకోవచ్చు, అలాంటి చూడాల్సిన అవసరం లేదు కూడా అన్నారు. సో ఇదండి, ఇంక ఇప్పుడు అక్షరాభ్యాసం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం మళ్ళీ. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టికళామయీ మహాచతుషష్టికోటియోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా పూజ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ చక్కగా పూజకి కావాల్సిన సామాను కూడా వీలే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మైకులో అసలు పూజా విధానం ఎట్లా చేయాలి ఏంటని చెప్పి అందరికీ అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఇక్కడ మనకి తెలియచేయడం జరుగుతుంది. మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు ఇంకో విస్తరాల్లో వేసుకోండి. మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు పూలు అన్ని ఇంకో విస్తరాల్లో వేసుకోండి. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ. అయితే అక్షరాభ్యాసానికి సంబంధించి పూజా కార్యక్రమం అయితే ఇప్పుడే ప్రారంభమవుతుంది అనమాట. అయితే ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? అంటే బాబుకి 3 years ఇప్పుడు 2.5 అంటే ఇప్పుడు బాసర వరగలు వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ టైంలో మనం వెళ్ళలేము. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? ఇంత ముందు కూడా వచ్చామండి, పెద్ద బాబుకి ఇక్కడే చేసుకున్నాము, ఇప్పుడు ఈ బాబు కూడా ఇక్కడే చేస్తున్నాము. బాగుంటుంది. ఈ టెంపుల్ ఇట్లా అంతా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎంతసేపు అంటే
భక్తులు అనుకోవచ్చు, చాలా మంది వస్తారు ఇక్కడ పబ్లిక్. అంటే మీకు పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అంటే ఆల్రెడీ మీరు వచ్చారు కాబట్టి నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్యారనత్కింకిణి మేఖలా రమా రాకేందువదనా రతిరూపారతి ప్రియా రక్షాకరీ రాక్షసగ్ని రామ. అయితే వసంత పంచమి సందర్భంగా ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి చాలా మంది వచ్చారు కాబట్టి అసలు ఎంతమంది వస్తూ ఉంటారు భక్తులు, ఏ సమయం వరకు వస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? నేను ఉండేది ఇదే కాలనీ అండి, ప్రజెంట్ కాలనీ సెక్రటరీ. అంటే ఈ ఆలయం పెట్టి ఇప్పుడు 13 సంవత్సరాలు అయిందని అంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం అసలు భక్తులు ఏ విధంగా వస్తూ ఉంటారు, ఇక్కడ అక్షరాభ్యాసం అనుకోవచ్చు, ఏ విధంగా చేస్తూ ఉంటారండి? దాదాపుగా ప్రతి సంవత్సరము 700-800 మంది ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాలు, చిన్నారులచే అక్షరాభ్యాసాలు విశేషంగా ఇక్కడ 13 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఈసారి అత్యంత వైభవపేతంగా 13వ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మా అర్చక స్వాములు కూడా అత్యంత విశేషంగా చిన్నారులచే అక్షరాభ్యాసాలు నిర్వహించి ఈ ఆలయం యొక్క వైభవాన్ని కూడా వాళ్ళు అత్యంత వైభవంగా నిర్వహించడానికి వాళ్ళు ఇక్కడ ప్రతిసారి ఇలాగే చేస్తూ ఈ ఆలయం యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కూడా భక్తులందరూ విచ్చేసి వారే కాకుండా వారి బంధుమిత్రులకు తెలియజేసి ఈ ఆలయ వైభవం గురించి అందరికీ తెలియజేసి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వాళ్ళందరి వల్లనే ఇలాంటి ఆలయాలు మన హైందవ సంస్కృతి కూడా అందరికీ తెలియజేయడం తెలుస్తున్నది. మన హిందువులు కూడా ఇప్పుడు జాగృతి అవుతున్నారు. మనకు మన హైందవ సంస్కృతి కానీ మన హైందవ మతం కానీ ఇప్పుడు ఇలాంటి ఆలయాలతోనే మన హైందవ సంస్కృతి అందరికీ తెలుస్తుంది. కాబట్టి అందరికీ భక్తులందరికీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి, వారి బంధుమిత్రులందరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతిసారి ఇలాగే మేము చేస్తూనే ఉంటాము. దినదిన అభివృద్ధి చేస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భక్తులు వచ్చిన వాళ్ళు కూడా మేము పూజా కార్యక్రమాలు అంటూ బాగా చేసుకుంటాము, ఇక్కడున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు బాగా సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ మాటల్లోనే మనం వింటూ ఉన్నాము. అయితే ఈ పూజా కార్యక్రమాలు ఏ టైం వరకు జరుగుతూ ఉంటాయండి? ఈ పూజా కార్యక్రమాలు ఇప్పుడు దగ్గర 7-8 బ్యాచ్లు అవుతాయండి. 7 గంటల నుంచి ప్రారంభించాము అక్షరాభ్యాసాలు. అలాగే విశేషంగా ఈరోజు అక్షరాభ్యాసమే కాకుండా ఉదయాన్నే 5:30 గంటలకే అభిషేకం, ఇక్కడ అమ్మవారికి విశేషమైన అభిషేకము, అర్చనలు, కుంకుమార్చన కార్యక్రమాలు అమ్మవారి సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. అందరు భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చి అందరూ చాలా సంతృప్తితో ఇక్కడ పూజలు నిర్వహించుకొని భక్తులందరూ వాళ్ళు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఈరోజు పూజలు చేసుకొని వారు సంతృప్తి పొందుతున్నారు. సాయంత్రం ఏ టైం వరకు చేస్తూ ఉంటారు? సాయంత్రం ఈరోజు 5 గంటల నుండే మళ్ళీ ప్రారంభిస్తారు. అర్చన కార్యక్రమాలు, కుంకుమార్చన కానీ విశేషమైన పూజలు కానీ ఈరోజు ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. భక్తులు అధిక సంఖ్యలో దగ్గర చాలా మంది వస్తుంటారు. దగ్గర 1,00,000 మంది దాకా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు కూడా వారు కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారం కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆలయం వారు దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. వారే కాకుండా వారి బంధుమిత్రులకు తెలియజేసి ఈ ఆలయ వైభవం గురించి ఇంకా చాలా మంది భక్తులు ఇంకా రావడం జరుగుతూనే ఉన్నది. మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ భక్తులతో కిక్కిరిసిపోతున్నది ఆలయం. కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చక్కటి కవరేజ్ చేస్తున్నారు ఆలయంని. కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం, మీ భక్తి ఛానల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పూజకి కావాల్సిన సామాను మొత్తం మనం ఆలయ వాళ్ళు ఇవ్వడమే జరుగుతుందండి?
ఆలయ వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. బయట నుంచి కూడా లిస్ట్ ఇస్తారు. ఇక్కడ లిస్ట్ ఇస్తారు కాబట్టి బయట నుంచి కూడా కొంతమంది తెచ్చుకుంటారు. సో విన్నాం కదండి. అయితే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు మనకి ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైతే సాయంత్రం 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పొద్దున కుదరని వాళ్ళు అంటే అక్షరాభ్యాసం కుదరని వాళ్ళు సాయంత్రం కూడా చేయించుకోవచ్చు అని వీళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన అనుకోవచ్చు, అభిషేకం అంటూ ఈరోజు చాలా ప్రత్యేకంగా చేస్తున్నారని వారి మాటల్లోనే ఉందాం. చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్విత మేధో నిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత తజ్జన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణా వరదాది నిషేవిత ముగ్ధౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ సర్వౌదన ప్రీత చిత్తాయా కిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమా పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన పులోమజ్జార్చితా బంధమోచనీ బంధురాలకా విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః.